ఈ వీడియోలో వచ్చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ఫార్ములాస్ మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 దెన్ ద ఎక్స్ప్రెషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి రెండు దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ అంటే ఇక్కడ ఈక్వల్ టు 0 ఉండదు, ఇక్కడ ఈక్వేషన్ అంటే ఈక్వల్ టు 0 అంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. ఈక్వేషన్ అంటే కన్ఫర్మ్ ఈక్వల్ టు 0 ఉండదు, ఎక్స్ప్రెషన్కి అయితే ఈక్వల్ టు 0 ఉండదు. నెక్స్ట్ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చే దానికి రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. రూట్స్ అనేది చూడండి, -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్. ఆల్ఫా బీటా అనేది రూట్స్గా వాడు క్వశ్చన్లో ఇచ్చినప్పుడు మనకు ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటే ఆల్ఫా ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈక్వల్ టు 0 అనే దానికైనా, లేదంటే దీన్ని మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అనేది ఈ రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మనము పేస్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ax² ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 దెన్ ఆల్ఫా ప్లస్ బీటా, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a ఫార్ములా. నెక్స్ట్ ఆల్ఫా బీటాకి ఫార్ములా వచ్చేసి c/a. ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది -b/a, అదే ఆల్ఫా బీటా వచ్చేసి c/a అనేది దీని యొక్క రూట్స్. నెక్స్ట్ ఇఫ్ f(x) ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. ఇప్పుడు ఇది ఇచ్చినప్పుడు రూట్స్ అనేది దాని యొక్క రూట్స్ అనేది ఎలా అడగచ్చు అంటే క్వశ్చన్లలో ద రెసిప్రోకల్స్ ఆఫ్ రూట్స్ ఆఫ్ f(x) ఈక్వల్ టు 0. రెసిప్రోకల్ రూట్స్ అడిగినప్పుడు అది అప్పుడు ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, ఈ ఈక్వేషన్లో f(x) అనేది ఈక్వేషన్లో f(1/x) అనేది సబ్స్టిట్యూట్ చేస్తే దాన్నే రెసిప్రోకల్ రూట్స్ అంటాం. నెక్స్ట్ అలాగే గ్రేటర్ బై k దెన్ దోస్ ఆఫ్ f(x) ఈక్వల్ టు 0. అప్పుడు ఏమైంది, గ్రేటర్ దాన్ k అయినప్పుడు f(x మైనస్ k ఈక్వల్ టు 0. అదే లెస్సర్ దాన్ అయినప్పుడు f(x ప్లస్ k). ఇక్కడ గ్రేటర్ ఉంటే మైనస్, అదే ఇక్కడ లెస్సర్ ఉంటే ప్లస్, ఈ రెండు దాంట్లో వైస్ వర్సా ఉంటుంది. నెక్స్ట్ ఆపోజిట్ ఇన్ సైన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ f(x) ఈక్వల్ టు 0 ఈజ్ f(-x) ఈక్వల్ టు 0. ఆపోజిట్ సైన్ అంటే ఏంది, ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంటే ఇక్కడ -x ఉంటుంది. ఇలా ఆపోజిట్ సైన్స్ అనేటివి మనం కనుక్కుంటాం. ఇఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ b² - 4ac ఈజ్ కాల్డ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ ax² ప్లస్ bx² ప్లస్ c ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వాడు ఇచ్చిన ఈ ఈక్వేషన్ దానికి మనకు డిస్క్రిమినెంట్ కనుక్కోమంటే దానికి ఫార్ములా ఏంది, b² - 4ac అనేది దానికి ఫార్ములా. abc ఆర్ రియల్ దెన్ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఈజ్ యాజ్ ఫాలోస్. ఇది ఇచ్చి ఈక్వేషన్ నుంచి దాని యొక్క నేచర్ కనుక్కోమంటే ఈ డిస్క్రిమినెంట్ని బేస్ చేసుకుని దాని యొక్క నేచర్ అనేది కనుక్కుంటాము. ఇఫ్ b² - 4ac లెస్ దాన్ 0 దెన్ రూట్స్ ఆర్ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్స్ కాంజుగేట్ టు ఈచ్ అదర్. ఇప్పుడు లెస్ దాన్ 0 అయినప్పుడు ఎప్పుడైనా ఇటు ఉంటే ఇలా ఓపెన్ అయి ఉంటే అది లెస్ దాన్ 0 అయినప్పుడు ఆ రూట్స్ అనేది నాన్ రియల్, అవి రియల్ కాదు, అవి కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్. నెక్స్ట్ అదే b² - 4ac ఈక్వల్ టు 0 అయితే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, రియల్గా ఉంటాయి అండ్ ఈక్వల్గా ఉంటాయి. అదే గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ద రూట్స్ ఆర్ రియల్ బట్ నాట్ ఈక్వల్ కాదు కదా గ్రేటర్ దాన్ అనేది. అలా దాని యొక్క నేచర్ అనేది ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ లెట్ f(x) ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c be a quadratic function. If a less than 0 then f(x) has minimum value at x equal to -b/a and minimum value 4ac minus b²/4a. దీన్ని బేస్ చేసుకొని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క మినిమం వాల్యూ, అదే మ్యాక్సిమం వాల్యూ అయితే x ఈక్వల్ టు -b/a, మినిమం వాల్యూ అయితే x ఈక్వల్ టు -b/2a అలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే x - ఆల్ఫా ఇంటూ x - బీటా
less than or equal to 0, x belongs to closed interval స్క్వేర్ బ్రాకెట్స్ ఆల్ఫా బీటా. ఇదంటే క్లోజ్డ్, దీన్ని ఓపెన్ అంటాం. క్లోజ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా. ఎక్స్ మైనస్ ఆల్ఫా అండ్ ఎక్స్ మైనస్ బీటా లెస్ దాన్ 0, ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా ఓపెన్ ఇంటర్వెల్ ఎక్స్ ఆల్ఫా కామా బీటా. ఈ క్లోజ్ ఇంటర్వెల్కి ఓపెన్ ఇంటర్వెల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ క్లోజ్ ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ అంటే ఆల్ఫా బీటా దాంతో మిడిల్లో ఉండేవి కూడా మనము తీసుకోవచ్చు అనమాట. అదే ఓపెన్ ఇంటర్వెల్లో అయితే ఓన్లీ ఆల్ఫాకు బీటాకు మిడిల్లో ఉన్న వాల్యూసే మనము తీసుకోవచ్చు ఎక్స్ వాల్యూస్గా. ఇదైతే ఆల్ఫా బీటాతో పాటు దాని మిడిల్ వాల్యూస్ తీసుకుంటాం ఎప్పుడు ఇక్కడ క్లోజ్ ఇంటర్వెల్ ఉంటే. నెక్స్ట్ ఆల్ఫా మైనస్ బీటా ఎక్స్ మైనస్ బీటా ఎక్స్ మైనస్ ఆల్ఫా greater than or equal to 0, x belongs to r minus alpha comma beta, or x belongs to minus infinity to alpha union beta to infinity. Next, x minus alpha x minus beta greater than 0, x belongs to r minus closed interval alpha comma beta, or x belongs to minus infinity to alpha union beta comma infinity. ఇవనేటి దీని ఫార్ములాస్. ఇవనేటి మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్లియర్గా గుర్తుంటాయి. ఎగ్జామ్లో వాడు ఎటువంటి క్వశ్చన్ అడిగినా మీరు క్లియర్గా అటెంప్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.